Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఇశ్రాయేలులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. Turn to him from whom people have deeply revolted, O children of Israel. The book of Isaiah chapter 31 verses 6. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితో తెలియజేస్తున్నాడు. చూడండి, యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో ఆయన వైపు తిరుగుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వర్తమానమును గురించి, దేవుని యొక్క సువార్తను గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. మీరు పాపం చేసి ఉన్నారా? విగ్రహారాధనలు పూజలు చేసి ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అయినను మీరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏమని అంటున్నాడు? మీరు మా తట్టు తిరుగుడి, దేవుని వైపు చూడుడి, ఆయనను నమస్కరించండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు వినయముతోనూ విధేయతతో ఉండే వారుగాను, భక్తి కలిగి జీవించే వ్యక్తులుగాను ఉండాలని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీలతోనూ తెలియచేస్తూ ఉన్నాడు. మరి మనతో కూడా దేవుడు అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా లోకానుసారంగా ఇశ్రాయేలీల జనాంగం వలె మరి దేవునికి తిరుగుబాటుగా ఏమన్నా బ్రతుకుతున్నామేమో, లేదా వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో. మన యొక్క హృదయాలను, మన తలంపులను మార్చుకొని దేవుని వైపు తిరుగుడి. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన వైపు తిరుగుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుకనే దేవుని వైపు తిరుగుడి, ఆయనకు నమస్కరించండి, ఆయన స్తుతించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అయి ఉన్నాడు కనుక దేవుడు తన వైపు తిరగమని మాట్లాడుతున్నాడు. కనుక నీవు, నేను, మనమందరము అదే రీతిగా ఇంకా ఈ లోకంలో మారు మనసు పొందకుండా తమ ఇష్టానుసారంగా దేవునికి తిరుగుబాటు వలె జీవిస్తున్నారేమో. అటు వారందరూ మారేలాగున మారు మనసు పొందుకునే జీవితాన్ని దేవుడు వారికి ప్రసాదించమని కోరుతూ దేవుని తట్టు తిరిగేలా చేయాలని మనం అందరం ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీ యొక్క శ్రేష్టమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా, ఇశ్రాయేలీలు దేవా నీకు విశేషముగా తిరుగుబాటు చేసి ఉన్నారు, నీకు వ్యతిరేకంగా జీవించారు, వారందరికీ మారు మనసు దయచేయండి. అలాగే ఈ లోకంలో కూడా ఇంకా అలాంటి వారు ఉన్నారేమో దేవా, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, ఆ యొక్క పాప జీవితంలో బ్రతుకుతున్నారేమో. దయచేసి వారందరినీ పాపం నుంచి విడిపించి ప్రవ్వా నీ వైపు తిరిగేలాగున సహాయం దయచేయండి. నీ జ్ఞానంతో నింపండి, నీ యందు భయభక్తులు కలిగి జీవించే ఆ యొక్క కృపా కాపుదల దేవుడు దయచేయును గాక. ఈ ప్రార్థనలన్నింటినీ మీకు సమర్పించుకొని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.